గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ప్రగతి చాటేలా భవిత చూపేలా అన్నటువంటి లైన్తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్ 7 వస్తే సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది పాలనలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి వీటన్నిటినీ ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అందులో 3 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మొదటి సభ ఉంటుంది. సో ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు అట్టహాసంగా ఏర్పాట్లు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. కాళోజీ కళాక్షేత్రం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరాశక్తి భవనాలకు శంకుస్థాపన. ఇక వరంగల్ కల సాకారం, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థకు 4170 కోట్లు, 3 విడతల్లో ఖర్చుకు ప్రణాళిక, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ అందులో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలను ఇస్తూ కమిటీ పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం అంటూ ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల టైంలో హామీలు ఇచ్చిందో అవేమీ అమలు చెయ్యట్లేదు అని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలకు రవాణా ఛార్జీలు మేమే పెట్టుకుంటాం, ఉన్నత స్థాయి కమిటీని వేయండి, ఆ కమిటీకి అంటే వచ్చేటువంటి ఖర్చులు మేము భరిస్తాము, ఇక్కడ ఏం చేశాము, ఏం హామీలు అమలు చేశామో చూపిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్తే ఇది. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే అమెరికా వర్సిటీల్లో మనోళ్ల హవా అంటూ తొలిసారిగా చైనాను మించిన భారతీయ విద్యార్థుల సంఖ్య. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఓరుగల్లుకు నిధుల వరద, 4962 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. అధికంగా భూగర్భ డ్రైనేజ్కు 4170 కోట్లు, విమానాశ్రయ భూసేకరణకు 205 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 161 కోట్లు. ఇవాళ వరంగల్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరు, కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం, 22 జిల్లాల మహిళా భవనాలకు శంకుస్థాపన, ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభం, మహిళల రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అంటున్న శ్రీధర్ బాబు. మొత్తానికి ఓరుగల్లుకు నిధుల వరద అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే RRR ఉత్తర భాగానికి టెండర్లు జనవరిలో 2 ప్యాకేజీల్లో పనులు ఉంటాయి. త్వరలో దక్షిణ DPR టెండర్లు వస్తాయి. రైతులకు నష్టం జరగొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక నువ్వా నేనా అంటూ మహారాష్ట్రలో 2 కూటములకు సవాలే. ముగిసిన ఎన్నికల ప్రచారం, రేపు పోలింగ్ ఉంటుంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఢీ అంటే ఢీ, అధికార యంత్రాంగం అప్రమత్తం. జార్ఖండ్లో గురువారం చివరి దశ ఓటింగ్. రైట్ సైడ్ ఉంది వార్త పైన టాప్లో. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ బ్యానర్ ఐటంగా రాహుల్ గాంధీ లఘుచర్లపై మాట్లాడవేం అంటూ బాధితుల గోడు వినిపిస్తలేదా అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మణిపూర్పై మాట్లాడి లఘుచర్లపై మౌనం ఎందుకు? పోలీసులు, రేవంత్ ప్రైవేటు సైన్యం అరాచకాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతు కుటుంబాలకు రోడ్డున పడ్డాయి. రాష్ట్రాన్ని రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజ్గా మారుస్తున్నాడు. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ఇప్పటికైనా వీడాలి. మారణకాండ జరిగితే తప్ప మోదీ స్పందించారా? దేశంలో తెలంగాణ లేదా? ఢిల్లీలో కేటీఆర్ ధ్వజం. సర్కార్కు ఎదురు దెబ్బ అన్నటువంటి లైన్తో దిలీప్ కొణతన్ రిమాండ్కు కోర్టు నో చెప్పింది. అక్రమ అరెస్ట్, రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం. ఆధారాలు లేకపోవడంతో కోర్టుల్లో చేదు అనుభవాలు. ఎన్ని కేసులు పెట్టినా ఇట్లే పోరాడుతా అంటున్నారు కొణతన్ దిలీప్. నెక్స్ట్ వెలుగు. వెలుగులో చూసినట్లయితే పేరు పక్కనే పైన టాప్లో ఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు వేములవాడకు సీఎం వెళ్లనున్నారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే మోదీ హైదరాబాద్కు రా, సంక్షేమం చూపిస్తా,
సచివాలయంలో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తాను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపై వస్తున్నటువంటి విమర్శలకు, ముఖ్యంగా బీజేపీ హామీలు ఇస్తుంది కానీ అమలు చేయట్లేదు అని చేస్తున్నటువంటి విమర్శలకు ప్రతిస్పందనగా హైదరాబాద్కు రండి, సచివాలయంలో కూర్చోబెట్టి ఏవేవి అమలు చేస్తున్నాం లేదు చూపుతాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక వరంగల్ అభివృద్ధికి 4,962 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసమే 4,170 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం, మామునూరు ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు 160 కోట్లు. నేడు వరంగల్లో విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా వైసీపీ హయాంలో వృద్ధి నేలబారు అంటూ 2022-23తో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో 3.1% తగ్గిందట. తలసరి ఆదాయం 1.21% తగ్గిందట. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలది కింద చూపే. సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించింది ప్రభుత్వం. యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి. దక్షిణార్ధగోళ దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం, వాటిపై G20 దృష్టి సారించాలి. ప్రధాని మోదీ పిలుపు, బైడెన్తో భేటీ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ముమ్మాటికి కుట్రే అంటూ చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం. అందరూ కలిసే ఆ పని చేశారు. సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం. ఆ స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది. నాడు స్కిల్ ప్రాజెక్టు సవ్యంగా జరిగింది. నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు. నాడు కుట్రలు చేసిన అధికారుల్లో కొందరు ఇంకా ఆ స్థానాల్లోనే ఉన్నారు. బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు. దాంతో నాటి సీఎం సలహాదారులు, అధికారుల్లో కొందరు ఉత్సాహంగా పనిచేశారు. సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశా. రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ మాట్లాడినటువంటి విషయాలను, ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఇక్కడ హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఇక పిల్లలు ఎందరున్నా పోటీకోకే. స్థానిక ఎన్నికలపై పిఆర్ చట్టం సవరణ. దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గింది. మన రాష్ట్రంలో 1.6కు పడిపోయింది. 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గుతోంది. సంతానోత్పత్తిని, యువ జనాభాను పెంచేందుకే ఈ బిల్లు అంటున్నారు మంత్రి మనోహర్. బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. పురపాలక చట్టానికి ఇదే సవరణ. నెక్స్ట్ సాక్షికల్. వాతలపై వాకౌట్ అంటూ ప్రజలకు షాక్లు, సర్కార్ సోకులు. వాతలపై వాకౌట్. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్లకు పైగా కరెంటు భారం వేస్తారా? అప్పులపైన అడ్డగోలుగా అబద్ధాలు చెబుతారా? ఇది మోసాల బడ్జెట్. సర్కార్ను మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్సీపీ. విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ 6 హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసన మండలి. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్. మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు. వర రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం. మీరేమో ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. దీనిపై వివరణ ఇవ్వండి. పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 20కి వాయిదా. అప్రమత్తంగా ఉండాలి. మణిపూర్లో త్వరగా శాంతి భద్రతలు పునరుద్ధరించాలి. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టండి. అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం. వరుసగా 2వ రోజు ఉన్నత స్థాయి సమీక్ష. అదనంగా 50 కంపెనీల బలగాలు పంపాలని కేంద్రం నిర్ణయం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.